హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. 2025 జనవరి నుండి జూన్ వరకు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో అందజేస్తున్నాను. అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, వాటి మధ్య జరిగిన ఒప్పందాలు, వీటి గురించి అయితే ఎక్కువగా అడుగుతాడు. ఈ క్వశ్చన్స్ లేకుండా ఏ ఎగ్జామ్ పేపర్ అయితే ఉండదు. సో ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తే ఈ రిలేషన్స్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను జనవరి నుండి జూన్ వరకు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులందరూ అయితే ఈ వీడియోని చూడండి. అంతేకాకుండా ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ అయింది కదా. సో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, మళ్ళీ జీడీ, ఎస్ఏ, ఢిల్లీ కానిస్టేబుల్, ఈ పోస్ట్ అన్నిట్లు కూడా ఈ కరెంట్ అఫైర్స్ ఎంతో ఇంపార్టెంట్ 2025వి. సో వీడియోనైతే చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే ఇంకా ఈజీ చేస్తుంది. సో ప్లీజ్, చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ ద యూనిఫైడ్ ఫంక్షన్ స్కీమ్ యూపీఎస్ ఫ్రేమ్వర్క్ డిసిషన్ ఇన్ జనవరి 2025. సో ఆన్సర్ వచ్చేసి నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ అనేది మన ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయడానికైతే ఈ డిసిషన్ అయితే తీసుకుంది. Which organization successfully tested India's first reusable launch vehicle landing experiment in January 2025? సో ఆన్సర్ వచ్చేసి ఇస్రో ఏం చేసిందంటే, మనం ఇక్కడ నుండి భూమి మీద నుండి అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించే క్రమంలో ఒకదాన్ని ప్రయోగించిన తర్వాత మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవడం అయితే అంతకుముందు దాకా కుదరలేదు. సో ప్రతి దాన్ని ఉపయోగించాలంటే ఎక్కువ ఖర్చు అయితే అయిపోతుంది. సో ఏం చేశారంటే పునర్వినియోగం, మళ్ళీ ఉపయోగించుకోగలిగేలాగా టెక్నాలజీని యూస్ చేసి ఇంకో టెస్ట్ అయితే చేశారు. అది సక్సెస్ఫుల్ అయ్యింది. దీనివల్ల ఏంటి, ఖర్చులు అయితే తగ్గుతాయి, మళ్ళీ ఉపయోగించుకోవచ్చు, రీయూజబుల్ అవుతాయి. ఇండియా సైన్డ్ ఏ సెమీ కండక్టర్ కార్పొరేషన్ అగ్రిమెంటరీ విత్ విచ్ కంట్రీ ఇన్ జనవరి 2025? మన భారతదేశం ఏ దేశంతో అయితే చిప్ తయారీని ఒప్పందం అయితే కుదుర్చుకుంది, అంటే మెరుగుపరుస్తామని. ఆన్సర్ వచ్చేసి జపాన్తో అయితే ఈ ఒప్పందాన్ని అయితే చిప్ తయారీ కోసం అయితే కుదుర్చుకుంది. విచ్ డిజిటల్ ప్లాట్ఫామ్ వాజ్ ఎక్స్పెండెడ్ నేషనల్ వైడ్ టు ట్రాక్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్ ఇన్ జనవరి 2025? ఆన్సర్ ప్రగతి. ఈ ప్రగతి ద్వారా ప్రభుత్వ ప్రాజెక్టులు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని త్వరగా అయితే వేగంగా అమలు చేయాలని, పనులు త్వరగా ప్రారంభించాలని ఈ డిజిటల్ ప్లాట్. విచ్ ఇండియన్ సిటీ బికేమ్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ ఏఐ బేస్డ్ ట్రాఫిక్ పోలీస్ ఇన్ జనవరి 2025? ఆన్సర్ హైదరాబాద్ అయితే ఏఐ ట్రాఫిక్ పోలీసింగ్ వల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఈ ఏఐ బేస్డ్ ట్రాఫిక్ పోలీస్ని అయితే ఇంప్లిమెంట్ చేసింది. మన ఇండియాలోనే మొదటి సిటీ. విచ్ సెక్టర్ రిసీవ్స్ ద హైయెస్ట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో రివిజన్ ఇన్ జనవరి 2025? అంటే ఏ రంగానికైతే ఎక్కువ పెట్టుబడులు అయితే వచ్చాయి అని అంటే రెన్యూబుల్ ఎనర్జీ. జనవరి 2025లో రెన్యూబుల్ ఎనర్జీస్కి అయితే ఎక్కువ పెట్టుబడులు అయితే భారీగా పెరిగాయి. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అప్గ్రేడ్స్ ఇండియాస్ 2025 జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఇన్ జనవరి? ఆన్సర్ ఐఎంఎఫ్. సో ఐఎంఎఫ్ ద్వారా దేశీయ డిమాండింగ్ మరియు సంస్కరణ వల్ల వృద్ధి అయితే పెరుగుతుందని అయితే అంచనా వేశారు. విచ్ పేమెంట్ సిస్టమ్ ఫీచర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ఆఫ్లైన్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ జనవరి 2025? ఆన్సర్ యూపీఐ లేటెక్స్. అంటే ఇంటర్నెట్ లేకుండా కూడా మనం ఈ యూపీఐ లేటెక్స్ ద్వారా అయితే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ హైడ్రోజన్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ వాజ్ అనౌన్స్డ్ బిట్వీన్ విచ్ రీజియన్స్? సో ఆన్సర్ వచ్చేసి జామ్నగర్ అండ్ కందాల్. అంటే హైడ్రోజన్ ఇంధన వినియోగాన్ని అయితే పెంచుతుంది. సపోర్ట్స్ క్లీన్ ఫ్యూయల్, లాజిస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్స్. వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు స్లీప్ ఆఫ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ ఇన్ జనవరి 2025? సో ఆన్సర్ వచ్చేసి సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ పోర్టల్. సో భర్తీ ప్రక్రియ వేగంగా మరియు పారదర్శకంగా అయితే మారుతుంది. రెడ్యూసెస్ డిలేస్ ఇన్ ఇంప్రూవింగ్ ట్రాన్స్పరెన్సీ. విచ్ మేజర్ రిఫార్మ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఫిబ్రవరి 2025 టు స్పీడ్ అప్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఇండియా? సో ఆన్సర్ వచ్చేసి డిఫెన్స్ అక్విజిషన్ ప్రొడ్యూస్డ్ ఫాస్ట్ ట్రాక్. ఆప్షన్ సి, డిఫెన్స్ అక్విజిషన్ ప్రొడ్యూస్డ్ ఫాస్ట్ ట్రాక్. సో దీనివల్ల ఏంటంటే రక్షణ కొనుగోలులో అయితే ఆలస్యం అనేది తగ్గి, ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనే వాటిలో డిలే అయితే తగ్గి దేశ భద్రత అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. నేషనల్ సెక్యూరిటీ అనేది అయితే కొంచెం బలపడుతుంది అనమాట. ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ స్టిక్కర్ నామ్స్ ఫర్ డిజిటల్ లెండింగ్ యాప్స్ ఇన్ ఫెబ్ 2025? సో ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ నిబంధనల వల్ల ఏమైందంటే వినియోగదారులు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రాడ్ జరగకుండా అయితే మెయింటైన్ చేస్తుంది, మోసాలు జరగకుండా నివారిస్తుంది. ఇండియా సైన్డ్ ఏ క్లీన్ ఎనర్జీ కార్పొరేషన్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ ఇన్ ఫిబ్రవరి 2025? ఆన్సర్ యూఏఈ. ఈ కంట్రీతో అయితే అగ్రిమెంట్ చేసింది. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ అండ్ సోలార్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో హరిత హైడ్రోజన్లు మరియు సౌర పెట్టుబడులు అనేవి అయితే పెరగాలి అని యూఏఈ కంపెనీతో అయితే అగ్రిమెంట్ అయితే కుదుర్చుకుంది ఇండియా. విచ్ సెక్టర్ వాజ్ అలౌడ్ 100% ఎఫ్డిఐ అండర్ ఆటోమేటిక్ రూట్ ఇన్ ఫిబ్రవరి 2025? సో ఆన్సర్ వచ్చేసి స్పేస్ సెక్టర్స్. ఈ సెక్టర్లో అయితే ప్రభుత్వ కంపెనీలు అయితే పెట్టుబడులు అయితే పెరిగాయి. ఈ స్పేస్ సెక్టర్లో పెట్టుబడులు పెట్టడానికి అయితే ప్రభుత్వ కంపెనీలు అన్నీ అయితే ముందుకొచ్చాయి. విచ్ న్యూ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్ టు రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్ ఇన్ ఇండియా ఇన్ ఫిబ్రవరి 2025?
సో ఆన్సర్ వచ్చేసి పీఎం గతిశక్తి ప్లస్. దీని ద్వారా ఏంటంటే రవాణా ఖర్చులు తగ్గించి ఆర్థిక వృద్ధిని పెంచాలని. అంటే ఇట్స్ ఇంటిగ్రేట్స్ రైల్వే సైడు, రోడ్ మీద బస్సెస్, పోర్ట్స్ అంటే నౌకల ద్వారా ప్రయాణం, ఎయిర్ అంటే ప్లేన్స్ ద్వారా ఎయిర్పోర్టు, వీటి కనెక్టివిటీని పెంచి ఈ ఖర్చును తగ్గించాలని దీన్నైతే లాంచ్ చేశారు. విచ్ ఇంటర్నేషనల్ బాడీ వార్న్డ్ అబౌట్ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ రిస్క్ బట్ ప్రైజ్డ్ ఇండియాస్ గ్రోత్ ఇన్ February 2025. సో ఆన్సర్ వచ్చేసి ఇంటర్నేషనల్ మెంటరీ ఫండ్, ఐఎంఎఫ్ అని పిలుస్తున్నాం కదా, ఇది ఇంటర్నేషనల్ మెంటరీ ఫండ్. ఇదైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది నష్టాల్లో ఉన్నా కానీ మన భారతదేశం అనేది మాత్రం ఆర్థికంగా బాగానే ఉందని ఐఎంఎఫ్ అనేది అయితే పేర్కొంది. వాట్ వాస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది న్యూ నేషనల్ ఏఐ మిషన్ అనౌన్స్డ్ ఇన్ February 2025? సో ఆన్సర్ ప్రమోట్ ఎథికల్ అండ్ సేఫ్ ఏఐ. అంటే ఏఐ నైతిక వినియోగం మరియు నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం కోసం దీన్ని అయితే లాంచ్ చేశారు. విచ్ ట్యాక్స్ రిలేటెడ్ చేంజెస్ వాజ్ అనౌన్స్డ్ టు బెనిఫిట్ ఎంఎస్ఎంఈస్ ఇన్ February 2025? ఆన్సర్ వచ్చేసి ఫాస్టర్ జిఎస్టీ రిఫండ్స్. సో దీని ద్వారా ఏంటంటే చిన్న వ్యాపారులకు నగదు అనేది బిజినెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అని. విచ్ కంట్రీ బికమ్ ది ఇండియాస్ టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ అగైన్ ఇన్ 2025 ఫిబ్రవరి? ఆన్సర్ యుఎస్ఏ. సో టెక్నాలజీ మరియు రక్షణ వాణిజ్యం అనేది అయితే పెరిగింది. గ్రోయింగ్. విచ్ గవర్నమెంట్ రిఫార్మ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఇంప్రూవ్ సర్వీసెస్ డెలివరీ ఇన్ February 2025? సో ఆన్సర్ ఈ ఆఫీస్ 2.0. సో దీని ద్వారా అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు వేగంగా జరగాలి, అవి కూడా కాగిత రహితంగా అంటే పేపర్లెస్ వర్క్ అనేది అయితే జరగాలని ఈ ఆఫీస్ 2.0 అనేది అయితే స్టార్ట్ చేశారు. విచ్ మేజర్ చేంజెస్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ March 2025 టు స్ట్రెంథెన్ ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఆన్సర్ ఇంట్రడక్షన్ టు డిజిటల్ ఇండియా 3.0. సో ఆన్సర్ డిజిటల్ ఇండియా 3.0. సో దీని ద్వారా ఏంటంటే పల్లెటూరులో కూడా డిజిటలైజేషన్, ఏఐ అనేది అయితే ఎక్కువగా బలోపేతం అవుతుందని దీని అర్థం. విచ్ ఇన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్డ్ న్యూ నామ్స్ టు రెగ్యులేట్ ఎన్బిఎఫ్సి లిక్విడిటీ ఇన్ March 2025? సో ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ నిబంధనల వల్ల ఆర్థిక అస్థిరతను నివారించాలని, సో ఫైనాన్షియల్గా స్టెబిలిటీని అయితే డెవలప్ చేయాలి అని అయితే దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది ఎన్బిఎఫ్సి. ఇండియా సైన్డ్ ఏ స్ట్రాటజిక్ టెక్నాలజికల్ పార్ట్నర్షిప్ ఇన్ March 25 విత్ విచ్ రీజియన్? ఆన్సర్ యూరోపియన్ యూనియన్. దీని ద్వారా ఏంటంటే సెమీ కండక్టర్స్, ఏఐ అండ్ టెక్నాలజికల్గా అయితే మనకి సహకారం అనేది అయితే మన ఇండియాలో డెవలప్ అవ్వాలని. విచ్ రిఫార్మ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎలక్ట్రల్ ఫండింగ్ ఇన్ March 2025? సో ఆన్సర్ వచ్చేసి డిజిటల్ డొనేషన్ ట్రాకింగ్ సిస్టమ్. దీని ద్వారా ఏంటంటే రాజకీయ విరాళాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ మరియు ప్రత్యక్షంగా పర్యవేక్షణ అనేది అయితే ఉంటుంది. సో పొలిటికల్ ఫండింగ్స్, డొనేషన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి. సెక్టర్ సా పాలసీ పుష్ ఇన్ March 2025 టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిఫెన్సెన్స్? సో ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. దీని ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడంలో వివిధ మార్పులు అనేవి అయితే జరిగాయి. విచ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్ ప్రైజింగ్ ఇండియాస్ క్లైమేట్ యాక్షన్ ప్రోగ్రెస్ ఇన్ 2025 మార్చ్? ఆన్సర్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఆప్షన్ సి. అంటే భారత పునరుద్ధాత్మక శక్తి విస్తరణనైతే అంటే మనం యూజ్ చేసేటువంటి రెన్యూబుల్ ఎనర్జీ యొక్క ఎక్స్పాన్షన్స్ అయితే ఇది హైలైట్ చేసింది మన భారతదేశానికి. వాట్ వాస్ ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది నేషనల్ స్కిల్లింగ్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ March 2025? సో ఆన్సర్ వచ్చేసి ఏఏ బేస్డ్ స్కిల్ ట్రైనింగ్. బికాజ్ ఎందుకంటే యూత్లో ఫ్యూచర్ స్కిల్స్కి డెవలప్ చేసి భవిష్యత్తులో ఉద్యోగాలకి యూత్ని సిద్ధం చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేశారు. విచ్ ట్యాక్స్ రిఫార్మ్ వాజ్ ప్రపోజ్డ్ ఇన్ March 2025 టు సింప్లిఫై కంపెనీస్? సో ఆన్సర్ వచ్చేసి ఫేస్లెస్ ట్యాక్స్ అపీరియల్ ఎక్స్పెన్షన్. సో పన్ను వ్యవస్థలో పారదర్శకత అనేది అయితే పెరుగుతుంది హ్యూమన్ ఇంటరాక్షన్స్తో, అంటే కరప్షన్ అయితే రెడ్యూస్ చేయడానికి. విచ్ కంట్రీ సపోర్టెడ్ ఇండియాస్ బిడ్ ఫర్ ది పర్మనెంట్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ ఇన్ 2025 మార్చ్? ఆన్సర్ జర్మనీ. సో భారత అంతర్జాతీయ స్థానం అనేది అయితే బలపడడం కోసం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. విచ్ గవర్నమెంట్ చేంజ్ వాజ్ అనౌన్స్డ్ టు ఇంప్రూవ్ అర్బన్ ప్లానింగ్ ఇన్ March 2025? ఆన్సర్ నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్, ఆప్షన్ బి. సో దీని ద్వారా ఏంటంటే డేటా ఆధారిత నగర పాలనకు ఇది సహాయపడుతుంది అనమాట. విచ్ మేజర్ చేంజ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ April 2025 రిగార్డింగ్ ఇండియాస్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్? ఆన్సర్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. సో మన భారతీయ పౌరుల వ్యక్తిగత డేటాను ఎక్కువగా సెక్యూరిటీ అనేది ఎక్కువ ఇవ్వాలనేది ఈ యాక్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఇన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ క్రెడిట్ రూల్స్ టు సపోర్ట్ స్మాల్ ఫార్మర్స్ ఇన్ April 2025? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఎందుకంటే రైతులకు సులభంగా రుణాలను అందించేలా మార్పులు అయితే చేసింది. ఇండియా రివైజ్డ్ ఇట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఇన్ April 2025 మెయిన్లీ టు ఎంకరేజ్ వాట్? దేనికోసమని? లోకల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అయితే, అంటే బ్యాటరీ దిగుమతులపై ఆధారాన్ని అయితే తగ్గిస్తుంది. ఇక్కడ నేను క్వశ్చన్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా ఇంగ్లీష్లోనే అడుగుతాడు కాబట్టి మొత్తం అంతా నేను ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ ఇచ్చి
ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుగులో చేస్తాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హైలైటెడ్ ఇండియా యాజ్ ఎ కీ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ గ్రోత్ ఇన్ ఏప్రిల్ 2025. ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది అయితే మన దేశ సంస్కరణను డిమాండ్ని అయితే ప్రశంసించింది. వాట్ వాస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది నేషనల్ గ్రీన్ షిప్పింగ్ పాలసీ అప్డేటెడ్ ఇన్ ఏప్రిల్ 2025? సో ఆన్సర్ వచ్చేసి ప్రమోషన్ హైడ్రోజన్ బేస్డ్ వెసిల్స్. సో ఎందుకంటే సముద్ర రవాణంలో కాలుష్యం అనేది అయితే తగ్గించడం కోసం అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. విచ్ గవర్నమెంట్ రిఫార్మ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఇంప్రూవ్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇన్ ఏప్రిల్ 2025? ఆన్సర్ నేషనల్ డిజిటల్ స్కూల్ ప్లాట్ఫామ్. దేశవ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థికి మరియు ప్రైవేట్ స్కూల్లో విద్యార్థికి కూడా సమానంగా విద్యా అవకాశాలు కల్పించాలన్న భావనతో దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. Which sector received policy relaxation in April 2025 to boost exports? Answer defense manufacturing. సో భారత రక్షణ ఎగుమతులను అయితే పెరగాలని. Strength and cooperate with African nations in April 2025 mainly in which area? సో హెల్త్ కేర్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. దీంట్లో అయితే వైద్య సేవలు మరియు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ ఉద్దేశంతో అయితే కోఆపరేట్గా ఉంది. Which tax related reform was announced in April 2025 to improve ease of doing businesses? ఆన్సర్ సింప్లిఫైడ్ జిఎస్టీ రిటర్న్ సిస్టమ్. సో దీని ద్వారా ఏంటంటే వ్యాపారులకు పన్ను చెల్లించే విధానం, ట్యాక్స్ పే చేసే విధానం అనేది అయితే ఈజీ అవుతుంది. వాట్ వాస్ ద కీ ఫోకస్ ఆఫ్ ఇండియన్స్ అప్డేటెడ్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఇన్ ఏప్రిల్ 2025? సో దీని ద్వారా ఏమైతే నిర్ణయాలు తీసుకున్నారంటే ప్రొటెక్షన్ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ముఖ్యంగా ఏ రంగాల్లో అంటే పవర్, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ టెలికామ్ సిస్టమ్స్లో అయితే ఎక్కువగా ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అయితే సెక్యూరిటీ అనేది కొంచెం బలోపేతం చేశారు. Which major fiscal step was taken in May 2025 to control inflationary pressure in India? సో అంటే ఏ వస్తువులపైన అయితే ధరలు తగ్గించాలంటే ఏం చేయాలి అంటే కట్ ద కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఎసెన్షియల్ ఇంపోర్ట్స్. ఆన్సర్ వచ్చేసి దీని ద్వారా ఏంటంటే ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ వస్తువులపై అయితే కస్టమ్ డ్యూటీ తగ్గిద్ది. దాని ద్వారా ఏంటంటే ఆ వస్తువులకున్న ధరలు కూడా తగ్గి ప్రజలైతే కొనుగోలు చేయడానికి మెరుగైన ధరలు అందించాలన్న ఉద్దేశంతో. విచ్ ఇన్స్టిట్యూషన్ ఇష్యూడ్ రివిజ్డ్ గైడ్లైన్ ఫర్ గోల్డ్ లోన్స్ ఇన్ May 2025? సో ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళ భద్రత కోసం అయితే ఈ నిబంధనలను అయితే కొంచెం కఠినంగా చేసింది. ఇండియా ఎక్స్పాండెడ్ కోఆపరేషన్ విత్ విచ్ రీజియన్ ఇన్ May 2025 టు ఎన్షూర్ క్రిటికల్ మినరల్స్? సో ఆన్సర్ వచ్చేసి ఆఫ్రికాతో అయితే, ఎందుకంటే ఈ బ్యాటరీస్ అండ్ ఈవీస్ ఉంటాయి కదా, వీటిని అయితే ఇవైతే మనకి కీలక ఖనిజాలు, మళ్ళీ వీటి అవసరం కూడా మనకి ఎంత ఉందని ఆఫ్రికాతో అయితే కోఆపరేషన్ అయితే ఎక్స్పాండ్ చేసింది మన ఇండియా. రిఫార్మ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ May 2025 టు ఇంప్రూవ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఫర్ బిజినెసెస్. సో ఆన్సర్ వచ్చేసి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఆర్బిట్రేషనరీ సెంటర్స్. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సెంటర్స్ అంటే వ్యాపార వివాదాలు త్వరగా పరిష్కారం అయితే అవ్వాలన్న ఉద్దేశం. రిసీవ్ ఏ పాలసీ పుష్ ఇన్ May 2025 టు బూస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టూరిజం అండ్ హాస్పిటాలిటీ. అంటే పర్యాటకం ద్వారా ఉపాధి అవకాశాలు అనేవి అయితే పెరుగుతాయి. Which international body highlighted India's leadership in digital public infrastructure in May 2025? Answer option B, World Economic Forum. In aim to update a national startup policy announced in May 2025. So answer వచ్చేసి ప్రమోట్ డీప్ టెక్ స్టార్టప్స్. ఆప్షన్ సి. అది కూడా ఎందుకంటే ఏఐ, స్పేస్, బయోటెక్ రంగాల్లో ఆవిష్కరణలు అయితే పెరగాలి ఈ ఉద్దేశంతో అయితే మెయిన్ ఎయిమ్గా స్టార్టప్ పాలసీని అయితే May 2025లో అయితే అనౌన్స్. ఇంప్రూవ్మెంట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ May 2025. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏఐ బేస్డ్ జిఎస్టీ స్క్రూనిటీ. సో దీనివల్ల ఏంటంటే మనుషుల జోక్యం అనేది అయితే అంటే హ్యూమన్ రిక్వైర్మెంట్ అనేది అయితే తగ్గి సో ఏఐ అనేది అయితే మొత్తం వర్క్ చేయాలన్న ఉద్దేశంతో అయితే ఈ జిఎస్టీ ఏఐ బేస్డ్ జిఎస్టీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. రిఫార్మ్ ఇన్ విచ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ May 2025 టు గివ్ మోర్ వాయిస్ టు డెవలపింగ్ నేషన్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF. సో ఇదేం చేస్తుంది, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం పెరగాలని అయితే కోరింది. గవర్నెన్స్ రిఫార్మ్ వాజ్ ఎంఫసిస్డ్ ఇన్ May 2025 టు ఇంప్రూవ్ లాస్ట్ మైల్ సర్వీస్ డెలివరీ. సో ఆన్సర్ వచ్చేసి ఎక్స్పెన్షన్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఆప్షన్ బి. ఆప్షన్ ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి. సో మీరు ఒక్క చిన్న లైక్ చేయడం ద్వారా అయితే నాకెంతో సపోర్టివ్గా అయితే ఉంటుంది. మీకేం ఖర్చు లేని పని ఒక్క చిన్న లైక్ చేయడం అనేది. సో ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి అయితే లైక్ చేస్తూ ఉంటారు. సో ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎంతో కష్టపడే వీడియోస్ ఇన్ఫర్మేషన్ అయితే సెర్చ్ చేసి గ్యాదర్ చేసి నేనైతే రికార్డ్ చేసి ఎడిట్ చేసి అయితే వీడియోస్ పెడుతున్నాను. సో ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి నా హార్డ్ వర్క్ కోసమైనా. అండ్ క్వశ్చన్ విషయానికి వస్తే విచ్ మేజర్ మానిటరీ పాలసీస్ ట్రాన్స్ వాజ్ కంటిన్యూడ్ ఇన్ June 2025 టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో వచ్చేసి ద్రవ్యోల్బణం. ఆన్సర్ వచ్చేసి న్యూట్రల్ స్టాండ్స్. అంటే వడ్డీ రేట్లు మార్చకుండా ఇన్ఫ్లేషన్ అనేది అయితే అలాగే ఉంటే వృద్ధి మరియు సమతుల్యత అయితే ఉంటుందని దీని అర్థం. సో ఆన్సర్ విచ్ అథారిటీ ఇంట్రడ్యూస్డ్ టైగర్ రూల్స్ ఫర్ P2P లెండింగ్ ప్లాట్ఫామ్ ఇన్ 2025 June. సో ఆన్సర్ వచ్చేసి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి. అంటే చిన్న పెట్టుబడిదారులు అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే భద్రత అయితే పెరుగుతుందన్నమాట. అంటే రూల్స్ ప్రొటెక్షన్ అనేది స్మాల్ ఇన్వెస్టర్స్కి భద్రత పెరుగుతుంది వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి. ఇండియా సైన్డ్ ఏ స్ట్రాటజిక్ లాజిస్టిక్ ఆర్గ్యుమెంట్ ఇన్ జూన్ 2025 విత్ విచ్ కంట్రీ టు బూస్ట్ ఇండో పసిఫిక్ ప్రజెన్స్. సో ఆన్సర్ వచ్చేసి ఫిలిప్పీన్స్. దీని ద్వారా ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు భారత ప్రభావం అనేది అయితే పెరగాలి. అంటే మన ఇండియాస్ ఇంపాక్ట్ ద ఫ్యాక్ట్ స్ట్రెంథన్ మెరిటైనీ కార్పొరేషన్ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్లో. విచ్ సెక్టర్ రిసీవ్ స్పెషల్ ఇంటెన్సివ్స్ ఇన్ జూన్ 2025 టు ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఆన్సర్ వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఆప్షన్ బి. సో ఎందుకంటే దిగుమతులపై ఆధారాన్ని అయితే తగ్గిస్తుంది. విచ్ రిఫార్మ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ జూన్ 2022 స్ట్రెంథెన్ ఇండియాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఆన్సర్ వచ్చేసి నేషనల్ డిజాస్టర్ ఏఐ ప్లాట్ఫామ్. ఆప్షన్ ఏ. దీని ద్వారా అంటే ఇఫ్ ఏదైనా నష్టం అనేది సంభవించబోతుంది అంటే ముందుగానైతే మనకి హెచ్చరిస్తుంది. దాని ద్వారా ఏంటి ప్రజలు అనేది అందరూ అలర్ట్గా ఉంటారు. విచ్ గ్లోబల్ బాడీ ప్రొజెక్టెడ్ ఇండియా యాజ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అగైన్ ఇన్ జూన్ 2025. ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. సో సంస్కరణలు మరియు వినియోగ వృద్ధి కారణంగా అయితే మన ఇండియా ఎకనామీ అనేది అయితే ఫాస్ట్గా గ్రో అయిందని వరల్డ్ ఎకనామీ అయితే సూచించింది అనమాట. సో వాట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద న్యూ నేషనల్ మ్యారిటైమ్ పాలసీ అప్డేట్ ఇన్ జూన్ 2025. ఆన్సర్ ప్రమోట్ కోస్టల్ షిప్పింగ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే రవాణా ఖర్చులు అయితే తగ్గాలన్న ముఖ్య ఉద్దేశంతో. నేషనల్ రిలేటెడ్ రిఫార్మ్ వాజ్ హైలైటెడ్ ఇన్ జూన్ 2025 టు ఇంప్రూవ్ ఎంప్లాయబిలిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎక్స్పెన్షన్ ఆఫ్ స్కిల్ బేస్డ్ కరికులా. సో ఉద్యోగ అవకాశాలను పెరుగుతాయి. దీని క్లైమేట్ ఫైనాన్స్ రిఫార్మ్ ఇన్ జూన్ 2025 మెయిన్లీ అట్ విచ్ ప్లాట్ఫామ్. ఆన్సర్ వచ్చేసి G20. సో ఇండియా పుష్డ్ ఫర్ అఫోర్డబుల్ క్లైమేట్ ఫైనాన్సెస్ ఫర్ డెవలపింగ్ నేషన్స్. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ నిధులు అనేది అయితే చాలా అవసరం. విచ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ వాజ్ ఎక్స్పాండెడ్ ఇన్ జూన్ 2025 టు ఇంప్రూవ్ రూరల్ సర్వీస్ డెలివరీ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిజిటల్ పంచాయతీ మిషన్. సో దీని ద్వారా ఏంటంటే గ్రామ స్థాయిలో కూడా సేవలు అనేవి వేగంగా అందుతాయి. సో ఇవి జనవరి నుండి జూన్ వరకు ఉన్న చాలా ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లో జరిగినటువంటి రిలేషన్స్. సో ఇవి ఎగ్జామ్లో రావడానికి పాసిబిలిటీ ఉన్నాయి. ఇది పార్ట్ 1. పార్ట్ 2 నేను మళ్ళీ జూలై నుండి డిసెంబర్ వరకు 2025లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ రిలేషన్స్ అయితే అప్లోడ్ చేస్తాను పార్ట్ 2గా. సో ఎవరైతే వీడియోని చూసారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.